ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఫస్ట్ యూసేజ్ ఆఫ్ సూపర్ కీవర్డ్. సో ఆల్రెడీ సూపర్ కీవర్డ్కి 3 యూజెస్ ఉన్నాయని చెప్పాము ప్రీవియస్ లెక్చర్లో. థియరిటికల్గా చూసాము యూసేజెస్ గురించి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఫస్ట్ యూసేజ్ గురించి చెప్తాము. సో ద ఫస్ట్ యూసేజ్ ఆఫ్ సూపర్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ ఆర్ యూజ్డ్ టు ఇన్వోక్ సూపర్ క్లాస్ మెథడ్. సో సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని ఇన్వోక్ చేయాలంటే సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. కమింగ్ టు ద ఎగ్జాంపుల్లోకి రండి. ఇక్కడ క్లాస్ ఏ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేసాము, డిఫైన్ చేసాము. అందులో ఒక మెథడ్ని డిఫైన్ చేసాము. ఆ మెథడ్ నేమ్ ఏంటంటే షో. ఆ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటంటే వాయిడ్. సో ఆ మెథడ్ ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయట్లేదు అని మీనింగ్. ఆ మెథడ్ యొక్క టాస్క్ ఏంటంటే ఎప్పుడైతే ఆ మెథడ్ని ఇన్వోక్ చేస్తామో అది సూపర్ క్లాస్ మెథడ్ అని అవుట్పుట్ స్క్రీన్ మీద కనిపించాలి. అది దాని యొక్క టాస్క్. నెక్స్ట్ సబ్ క్లాస్ ఒకటి డిఫైన్ చేసాము. ఇక్కడ సబ్ క్లాస్ నేమ్ ఏంటంటే బి. ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూస్ చేసి సూపర్ క్లాస్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి సబ్ క్లాస్లోకి ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీ ఏంటంటే ఒక మెథడ్ ఉంది, అది సబ్ క్లాస్లోకి ఆటోమేటిక్గా ఇన్హెరిట్ అయిపోతుంది ఎందుకంటే ఎక్స్టెండ్స్ చేసాం కాబట్టి. సో ఇక్కడ సబ్ క్లాస్లో చూస్తే కనుక సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ నేము సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ నేము సేము. అలాగే సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ ఆర్గ్యుమెంట్స్ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ ఆర్గ్యుమెంట్స్ కూడా సేము. సో సూపర్ క్లాస్లో ఒక మెథడ్ రాసి సబ్ క్లాస్లో ఒక మెథడ్ రాసి సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ నేమ్ సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ నేమ్ సేమ్ అయి ఉండి సూపర్ క్లాస్ తాలూకా ఆర్గ్యుమెంట్స్ సబ్ క్లాస్ తాలూకా ఆర్గ్యుమెంట్స్ సేమ్ అయి ఉంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. సో ఎప్పుడైతే మనం మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తామో సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేస్తే సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ ఇన్వోక్ అవుతుంది. అది ఆల్రెడీ మెథడ్ ఓవర్ రైడింగ్లో చూసాము. మళ్ళీ ఒకసారి ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. కమింగ్ టు మెయిన్ క్లాస్ మెథడ్, మెయిన్ క్లాస్ నేమ్ సూపర్ డెమో 1. సో మెయిన్ క్లాస్ మెథడ్ రాసాము పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని. అందులో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము ఎందుకంటే సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని సబ్ క్లాస్కి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలు. సో సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత సబ్ క్లాస్ ఆబ్జెక్ట్తో మెథడ్ని కాల్ చేసాము. సో వెంటనే సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ ఇన్వోక్ అవుతుంది. సో సబ్ క్లాస్ మెథడ్ అని అవుట్పుట్ కనిపిస్తుంది. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని కూడా ఇన్వోక్ చేయాలి. బట్ ఇన్వోక్ చేయాలంటే సూపర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సూపర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇన్హెరిటెన్స్ యూజ్ చేసిన వేస్ట్ అండి. సో అందుకే నేను సూపర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయను. అయినప్పటికీ నాకు సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని ఇన్వోక్ చేయాలి. ఎలా చేయాలంటే బై యూజింగ్ సూపర్ కీవర్డ్ చేస్తామండి. సో అసలు సూపర్ కీవర్డ్ యూజ్ చేయకముందు అవుట్పుట్ చూద్దాం, ఆ తర్వాత సూపర్ కీవర్డ్ యూజ్ చేసాక అవుట్పుట్ చూద్దాం. సో ఫస్ట్ కంపైల్ చేస్తానండి. కంపైల్ చేశాను, రన్ చేశాను. సో రన్ చేస్తే కనుక మనం చెప్పుకున్నట్టు ఇది సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ని మాత్రమే ఇన్వోక్ చేస్తుంది ఎందుకంటే సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి. సో సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని కూడా ఇన్వోక్ చేయాలి అంటే మనం సూపర్ కీవర్డ్ని యూజ్ చేయాలి. అది ఎలాగో చూద్దామండి. సో సూపర్ కీవర్డ్ రాయాలంటే ఎప్పుడు ఎక్కడ రాయాలంటే సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ డెఫినేషన్లో ఫస్ట్ స్టేట్మెంటే అది అయ్యి ఉండాలండి. సో సూపర్ అనే కీవర్డ్ రాశాను, డాట్ సూపర్ క్లాస్ మెథడ్ నేమ్ ఏంటో చెప్పాలండి. సూపర్ క్లాస్ మెథడ్ నేమ్ షో. ఆ లైన్ ఎప్పుడు ఎలా అయి ఉండాలి, ఫస్ట్ స్టేట్మెంట్ అయి ఉండాలి. సో సూపర్ అనే కీవర్డ్ మీరు రాస్తుంటే కనుక సబ్ క్లాస్ మెథడ్లో ఆ సూపర్ కీవర్డ్తో రాసే ఏదైతే లైన్ ఉంటుందో అది ఫస్ట్ స్టేట్మెంట్ అయి ఉండాలి. అదర్వైజ్ కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. సో ఇలా ఎప్పుడైతే మనం సూపర్ కీవర్డ్తో సూపర్ క్లాస్ మెథడ్ ఇన్వోక్ చేసామో వెంటనే సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ ఫస్ట్ ఇన్వోక్ అవుతుంది. అక్కడ రాసిన టాస్క్ ఏదైతే ఉందో అది జరుగుతుంది. నెక్స్ట్ కంట్రోల్ వెనక్కి వస్తుంది. తర్వాత సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ తన యొక్క టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఎప్పుడైతే మనం సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెథడ్ని కాల్ చేసాము వెంటనే కంట్రోల్ ఎక్కడికి వెళ్తుందంటే సబ్ క్లాస్ మెథడ్ దగ్గరికి వెళ్తుంది. సో సబ్ క్లాస్ మెథడ్లో ఫస్ట్ లైనే సూపర్ డాట్ షో అని ఉంది. దాని మీనింగ్ ఏంటంటే సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమని. సో వెంటనే కంట్రోల్ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఏదైతే టాస్క్ రాసామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అగైన్ కంట్రోల్ వెనక్కి వస్తుంది. ఆ తర్వాత సబ్ క్లాస్లో ఏదైతే టాస్క్ రాసామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫైనల్గా మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే సూపర్ క్లాస్ మెథడ్ అని వస్తుంది, తర్వాత సబ్ క్లాస్ మెథడ్ అని వస్తుంది. అది వస్తుందో లేదో మనం కంపైల్ చేసి చూద్దామండి. సో చేంజెస్ చేసాం కాబట్టి మళ్ళీ సేవ్ చేస్తున్నాను, మళ్ళీ కంపైల్ చేద్దామండి. ప్రీవియస్ అవుట్పుట్ కనిపించకూడదు నాకు. స్క్రీన్ క్లియర్ చేసా, అగైన్ కంపైల్ చేసా, రన్ చేసా. ఇప్పుడు చూస్తే కనుక అవుట్పుట్ మనకి కావాల్సిన రిక్వైర్డ్ అవుట్పుట్ వచ్చిందండి.
సో సూపర్ అనే కీవర్డ్ యూస్ చేశాను కాబట్టి సూపర్ క్లాస్ మెథడ్ ఇన్వోక్ చేస్తుంది. ఆ తర్వాత సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేశాను కాబట్టి సబ్ క్లాస్ మెథడ్ ఇన్వోక్ అవుతుంది. సో ఇది మనకు ఫైనల్గా వచ్చే అవుట్పుట్ అండి. థ్యాంక్ యూ.